కీర్తనల గ్రంథము 119వ కీర్తన 18వ వచనాన్ని మనం చదువుదాం. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. నిజానికి మనము ఎప్పుడు ప్రార్థనలు చేస్తూ ఉంటాం. నామకార్థమైన ప్రార్థనలు, ఒకే విధమైన ప్రార్థనలు చేస్తూ ఉంటాం. కానీ దావీదు చేసినటువంటి ప్రార్థన ఎంతో అర్థసహితంగా ఉంది. ఏమని? నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులున్నాయి అని దావీదు, నా కన్నులు తెరవు, నేను వాటిని చూచినట్లు. ఈరోజు మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి? మనము, ప్రభువా నాకు ఉద్యోగమే, నేను నీ కొరకు సాక్ష్యం చెప్తాను. ప్రభువా నన్ను స్వస్థపరచు, నాకు మేలు చేయి, నేను నీకు ఇలా చేస్తాను అని మనము ప్రార్థనలు చేస్తూ ఉంటాం. కానీ లోతైనటువంటి ప్రార్థన మనం చేయాలి. మనం ఎదుగుతూ ఫలిస్తూ ఉన్నప్పుడు, మనం దేవుని మహిమను చూడాలనే ఆసక్తి మనకి కలిగినప్పుడు మనము దావీదు వంటి ప్రార్థన చేస్తాం. ఈరోజు దావీదు ఏ విధమైన ప్రార్థన చేశాడు చూస్తే, నా కన్నులు తెరువు, నీ మహిమను చూచినట్లు, నీ ఆశ్చర్యకరమైన సంగతులు, నీ గ్రంథంలో ఉన్న సంగతులను నేను తెలుసుకున్నట్లు అని ప్రార్థన చేస్తున్నాను. నిజంగా మనము ఇటు విధమైన ప్రార్థనలు చేయగలుగుతున్నామా? అయితే బైబిల్ గ్రంథమునందు ఎలీషా చేసినటువంటి ప్రార్థన కూడా మనం చూడొచ్చు. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనాన్ని చూసినట్లయితే, యెహోవా వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లు తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాడి కండ్లను తెరవచేసెను. ఎలీషా దైవజనుడిగా ఉన్నటువంటి కాలంలో సిరియా రాజు ఇశ్రాయేలు మీద దండెత్తి వచ్చినప్పుడు సిరియనులు చుట్టుముట్టేశారు. ఎలీషా సిరియన్లో అనుకుంటున్నటువంటి మాటలన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజలకు చెప్తూ ఉండేవాడు. ఇశ్రాయేలు రాజుకు తెలిసిపోయేది. ఇలా ఎందుకు తెలుస్తుంది అని చెప్పి సిరియా రాజు చాలాసార్లు భయపడిపోతూ ఉండేవాడు. కానీ అక్కడున్న ప్రజలు చెప్పారు, ఎలీషా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు అంతా తెలుస్తుంది, మనం ఎక్కడి నుండి యుద్ధం చేస్తామో వాళ్ళకి తెలుస్తుంది అని వాళ్ళు చెప్పినప్పుడు, ఎలీషా దైవజన్ని పట్టుకోవడానికి సిరియా రాజు సైన్యంతో వచ్చేస్తాడు. వాళ్ళ సైన్యం రథాలు, గుర్రాలతో, మహాసైన్యంతో అక్కడికి వచ్చేశారు. నలుదిక్కల భయము, నలుదిక్కులో చుట్టుముట్టేశారు. అటువంటి సమయంలో గెహజీ భయపడిపోతున్నాడు. మన ముందు సైన్యం ఉంది, మన వెనుక సైన్యం ఉంది, దైవజనుడా ఎలీషా, మనం ఇప్పుడు ఎలా గెలుస్తాం అని భయపడుతున్న సందర్భంలో ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు గెహజీ కొరకు. యెహోవా వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరవుము. వాళ్ళు చూడట్లేదా? చూస్తున్నాడు కదా. కండ్లను తెరువుము, నీ మహిమ మా చుట్టూ ఉందని గెహజీకి తెలియట్లేదు ప్రభువా. కానీ ఎలీషా చూస్తున్నాడు, తన చుట్టూ పర్వతములు ఉన్నట్లు, అగ్ని ఉన్నట్లు, గుర్రములు, అగ్ని గుర్రములు, రథములు ఉన్నట్లు ఎలీషా కనబడుతున్నాయి, కానీ గెహజీకి కనబడట్లేదు. నిజమే, మనము దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుని ఆత్మను చూడాలని, దేవుని మహిమను చూడాలని ఆశ మనకు కలిగి ఉండాలి. మనము ఆశపడలేనిదే దేవుడు మన కన్నులను తెరిపించలేడు. ప్రభువా నా కన్నులు తెరువు, నా హృదయం తెరువు, నా మనసు మార్చు, నీ మహిమను చూచే విధంగా నన్ను సిద్ధపరచు అని మనం అడిగినప్పుడే ప్రభువు మన యొక్క కన్నులు తెరుస్తాడు. ఎందుకు అంటే, ఈ లోకంలో మనం అన్నిటినీ ఈ కళ్ళతో చూస్తున్నాం, అన్నిటినీ మనం చూడగలుగుతున్నాం. కానీ దేవుని మహిమను
మనం చూడలేకపోతున్నాం. దేవుని వాక్యం చెప్తుంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. దేవుణ్ణి చూచే కన్నులు మనకున్నాయా? కనుకనే ఇక్కడ ఎలీషా దైవజనుడు గెహాజీ కొరకు మొరపెడుతున్నాడు. నేను చూచినట్లే నా పనివాడైన గెహాజీ కూడా నీ మహిమను చూడాలి ప్రభు, నీ ప్రభావమును చూడాలి. నిజంగా మనం ప్రార్థించినప్పుడు మన చుట్టూ ప్రభు వేసే కంచెను మనం చూడలేకపోతున్నాం, గమనించలేకపోతున్నాం. నేను ఒక్కడే ఉన్నాను, నాకు దిక్కెవరు, నా స్థితిగతులు నేను భరించలేకపోతున్నానని మనం ఎంతో దిగులు చెందుతున్నాం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు తన యొక్క రక్తము ద్వారా మన చుట్టూ వేసిన కంచెను మనం చూడలేకపోతున్నాం. కనుక ప్రార్థన చేశాడు ఎలీషా. ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాండ్లి కండ్లను తెరిచెను గనుక వాడు ఎలీషా చుట్టూ పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేతను నిండియుండుట చూచెను. అప్పటి వరకు ఎవరిని చూశాడు? సిరియనులను, సిరియా సైన్యము, సిరియా రాజును చూచి భయపడిపోయాడు. కానీ ఎలీషా ప్రార్థించగానే, గెహాజీ కళ్ళు తెరవగానే ఎవరిని చూస్తున్నాడు? దేవుని యొక్క శక్తిని చూస్తున్నాడు. దేవుని వాక్యం చెప్తుంది, ఎలీషా చుట్టూ పర్వతములు, అగ్ని, గుర్రముల చేత, రథముల చేత నిండి ఉండెను. ఎంత ఆశ్చర్యం అండి! ఎందుకని అంటే ఆత్మ కన్నులు తెరవబడ్డాయి, హృదయపు కన్నులు తెరవబడ్డాయి. అప్పుడే మనం దేవుని యొక్క మహిమను చూడగలుగుతాం. అందుకనే ప్రభు మన కళ్ళను తన ఆత్మ చేత నింపుతాడు, అభిషేకిస్తాడు. వెంటనే ప్రార్థించగానే గెహాజీ కన్నులు తెరవబడిను. ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. తెరవబడగానే దేవుని మహాదర్శనాన్ని చూస్తున్నాడు, దేవుని కాపుదలను చూస్తున్నాడు, దేవుని ప్రభావము వారి చుట్టూ ఉన్నట్లు చూస్తున్నాడు. ఎంత ఆశ్చర్యం అండి! ఈరోజు మనం ఇటువంటి ప్రార్థన చేయాలి. ప్రభువా, నా కండ్లను తెరువు, నా చెవులను తెరువు, నా హృదయాన్ని తెరువు, నా మనస్సును తెరువని మనం ప్రార్థించాలి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 48వ వచనం, ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు, ఆయన్ను పట్టుకునడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసునద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయన్ని ముద్దు పెట్టుకొని, యూదా ఇస్కరియోతు యూదా కన్నులు తెరవబడల, అద్భుత కార్యాలు చూస్తున్నాడు. ప్రభు ప్రక్కన కూర్చున్నాడు. ప్రభు చేసినటువంటి అద్భుతాలు, ఆశ్చర్యాలు ఎన్నో చూశాడు. శిష్యునిగా ఉన్నాడు, ప్రభు ప్రక్కన కూర్చున్నాడు. అయినప్పటికీ కూడా యూదా ఇస్కరియోతు యూదా ప్రభు ప్రక్కన కూర్చున్న తన ఆత్మీయ కన్నులు తెరవబడల. ఈరోజు మన కన్నులు తెరవబడ్డాయా? ప్రభువుని అప్పగించేశాడు, ముద్దు పెట్టుకుని ప్రభువుని అప్పగించాడు. బలహీనమైనటువంటి మనస్సాక్షి కనుక మనము మన కన్నులు తెరవబడినట్లుగా మనం ప్రార్థించాలి. యోహాను పద్మసు ద్వీపంలో పరవశుడైనప్పుడు తన ఆత్మ దేవుని ఆత్మతో కలిసినప్పుడు దేవుని దర్శనాలు చూడగలిగాడు, దేవుని ప్రభావంను చూడగలిగాడు. మనం ఎందుకు చూడలేకపోతున్నాం? అవిశ్వాసులైనటువంటి వారి కన్నులకు గ్రుడ్డితనం అపవాది కలుగజేస్తున్నాడు. అంటే దేవుణ్ణి మనం తెలుసుకున్నప్పటికీ, దేవునితో జీవించినప్పటికీ, చర్చికి వెళ్ళినప్పటికీ, ప్రార్థించినప్పటికీ, దేవుని బిడ్డగా ఉన్నప్పటికీ మన కన్నులు తెరవబడకపోతే మనం యూదా ఇస్కరియోతు వలె మనలను మనమే అవిశ్వాసులుగా మార్చేసుకుంటున్నాం.
కనుక మనం అలా ఉండకూడదు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ధర్మశాస్త్రములో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు మనం చూడడానికి పిలువబడ్డాం. మనము దేవుని సంగతులను కూడా గ్రహించడానికి ప్రభు తన ఆత్మతో మనల్ని నింపుతున్నాడు. అందుకు పిలువబడినటువంటి వారముగా మనమున్నాం. కనుక శిష్యులైనప్పటికీ కూడా, దేవునితో నడుస్తున్న వారైనప్పటికీ కూడా, కన్నులు తెరవబడకపోతే, హృదయం తెరవబడకపోతే మనం ఎంతో నష్టపోతున్నాం. దేవుని ప్రభావమును చూడలేకపోతున్నాం. అయితే మా ఇంట్లో ఎప్పుడు కుటుంబారాధన జరిగేది, ఫ్యామిలీ ప్రేయర్. మమ్మీ, డాడీ, చెల్లి వాళ్ళందరూ కూడా ప్రార్థనలో ఉండేవాళ్ళు. నేను వెళ్ళి బుక్స్ దగ్గరేసుకొని చదువుకుంటూ ఉండేదాన్ని. అయితే లాస్ట్ ప్రేయర్‌కి వచ్చి కూర్చునేదాన్ని. వాళ్ళతో పాటు కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు నాకు దర్శనాలొచ్చేవి. కళ్ళు మూసుకుంటే దర్శనాలు కలిగేవి. దర్శనములొచ్చినప్పుడు మా ఫాదర్‌తో, మదర్‌తో నాకొచ్చిన దర్శనాన్ని చెప్తే ఉదయకాలం నెరవేరడం నేను చూసేదాన్ని. నా 8థ్ క్లాస్ నుంచి. నిజమే, మనం ప్రార్థించేటప్పుడు మన కన్నులు, మన హృదయము, మన ఆత్మ తెరవబడుతుంది. దేవుడు తన దర్శనములతో నింపేవాడు. అవి నెరవేర్చబడేవి. ప్రవచనమైన శక్తిని ప్రభువు అనుగ్రహించారు. అవును, మనం దేవునితో కలిసి ఉండినట్లుగా మన హృదయాన్ని దేవుని వైపు త్రిప్పుకోవాలని దేవుని వాక్యం మనకు చెప్తుంది. అందుకనే దావీదు అంటున్నాడు, నీ ధర్మశాస్త్రమందు విలువైన సంపద ఉంది. ప్రభువా, నా కన్నులు ఈ లోకమును చూడకుండా నన్ను తప్పించు. నిన్ను చూచే నేత్రములు నాకు దయచే. నా కన్నులు తెరవు ప్రభువా. మన కన్నులు తెరవబడినప్పుడు మనం దేవుని యొక్క శక్తిని పొందుకుంటాం. పరిశుద్ధ ఆత్మశక్తితో నింపబడతాం. ఓ, దేవుని యొక్క మర్మాలు మనకు తెలియపరచబడతాయి. ప్రభు మనతో మాట్లాడతారు. పరలోకపు శక్తిని మనం పొందుకోగలుగుతాం. మన ఆధ్యాత్మికమైనటువంటి నేత్రాలు తెరవబడినప్పుడు మనం ప్రభువుతో కలిసి ఏలుతాం. ఎంత ఆశ్చర్యమండి. కనుకనే మనము మన ప్రార్థనలు అర్థవంతమైన ప్రార్థనలు చేయాలి. ప్రభువు మనలను మెట్టు నుండి మరి యొక్క మెట్టులోనికి మనల్ని నడిపిస్తాడు. అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో 3వ వచనం చూస్తే, అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించి, అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు, తనతో ఒక స్వరము పలుకుట వినెను. సౌలు దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు, సౌలు కన్నులు లేవా, చూస్తున్నాడు. కానీ సౌలు కన్నులు ప్రభువు దర్శించిన తర్వాత, ఆకాశము నుండి దేవుడు తన స్వరముతో మాట్లాడిన తర్వాత, మనం 9వ అధ్యాయము 18వ వచనంలో చూస్తే, అప్పుడే అతని కన్నుల నుండి పొరలు వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందెను. ఆకాశము నుండి దేవుని దర్శనం వచ్చినప్పుడు గుడ్డివాడైపోయాడు. మరలా అననీయ అనే శిష్యుడు ప్రార్థన చేసినప్పుడు తన కన్నులలో ఉన్న పొరల వంటివి రాలిపోయాడు. అయితే ఈ లోకపు పొరలు మన కన్నుల మీద ఉన్నప్పుడు మనకి కనపడదు. కన్నులు తెరిచేటటువంటి దేవుడు. కనుక మనల్ని తెరవబడినటువంటి వారిగా ప్రభు మనల్ని పిలుస్తాడు. నువ్వెవడవు అని చెప్పి సౌలు అన్నాడు. కానీ దేవుడు ఆకాశము నుండి దర్శనమిచ్చినప్పుడు తన హృదయపు కన్నులు తెరవబడ్డాయి. ఆత్మ కన్నులు తెరవబడ్డాయి. నిజమైన దానిని చూచే కన్నులు తెరవబడ్డాయి.
ఆధ్యాత్మికమైన కన్నులు ఆయన తెరుచుకున్నప్పుడు పొరలు వంటివి రాలిపోయినాయి. నిజమైన దృష్టితో దేవుని చూడగలిగాడు. దేవుని కొరకు సాక్షిగా జీవించాడు. సౌలు పౌలుగా మార్చబడ్డాడు. అలాగనే మనము కూడా దేవునితో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు మన యొక్క సమస్యలన్నీ తీర్చబడతాయి. మనకిని దేవునికి అడ్డుగా ఉన్నటువంటి వాటిని ప్రభు తొలగిస్తాడు. కనుకనే మనము నా ఆధ్యాత్మికమైన కన్నులు తెరువు ప్రభువా అని మనం ప్రార్థించాలి. అలా ప్రార్థించినప్పుడు ప్రభువు తన యొక్క ఆత్మశక్తితో మనల్ని నింపి మనకి వివేచనను అనుగ్రహిస్తాడు. స్పష్టంగా దేవుణ్ణి చూడగలిగిన, స్పష్టంగా దేవుని యొక్క స్వరాన్ని వినగలిగిన వారిగా దేవుడు మనల్ని మార్చివేస్తాడు. అవును, మనం దేవుని పిల్లలం. ఆయన స్వరమును మనం వినాలి. అప్పుడు దేవుడు తన యొక్క కృపతో మనల్ని నింపుతాడు. ఎంతకాలము మనము చర్చికి వెళ్తున్నప్పటికీ మన కన్నులు తెరవబడకపోతే మనము ఈ లోకాన్ని జయించలేం. కనుక దేవుడు మన యొక్క కన్నులు తెరిచినట్లుగా ప్రార్థించేద్దాం. పరిశుద్ధ ఆత్మను పొందుకున్నట్లుగా ప్రార్థించేద్దాం. అట్టి కృప దేవుడు మనకి కలిగి చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. తల్ల వంచండి. ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ యొక్క సమయంలో దేవా, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకే మీకు స్తోత్రాలు ప్రభా. నీ వాక్యము ద్వారా, నీ హెచ్చరికల ద్వారా మాతో మాట్లాడుతున్నావు ప్రభా. ఎంతమంది నీ బిడ్డలు తండ్రి వారి హృదయపు నేత్రము తెరవబడాలని ప్రార్థిస్తున్నారు. వారందరి కన్నులు తెరవబడినట్లు చేయి ప్రభా. నీ మహిమను చూడగలిగిన కన్నులు అయా తండ్రి, నీ కృపను పొందుకోగలిగినటువంటి నేత్రములు వారికి దయచేయి ప్రభు. ఇప్పుడే ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. వారి హృదయాంతరంగంలో ఉన్న వేదనలు, బాధలను మీరు తొలగించండి ప్రభా. దురాత్మను, అపవాది క్రియలను మీరు లయపరచండి ప్రభు. దేవాని పరిశుద్ధాత్మ శక్తిని వారి మీద కృమ్మరించండి ప్రభు. నూతనమైన విధానములని, ఆశీర్వాదాన్ని వారి మీద కృమ్మరించమని ప్రార్థన చేస్తూ బలమైన నీ ఆత్మ చేత వారిని నింపండి ప్రభు. దేవా, మాకు ఆటంకములు కలుగుతున్నప్పుడు నీ ఆత్మ చేతనైనా మమ్మల్ని నింపి స్వస్థపరిచే దేవుడు తండ్రి. అలనాడు ప్రభు నీ యొక్క ఓ తండ్రి మహిమను చూడగలిగినట్లు నా కన్నులు తెరవమని దావీదు ప్రార్థించాడు ప్రభు. మరి అలాగునే వాక్యం వింటున్న ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి హృదయపు నేత్రములను మీరు తెరవండి ప్రభు. నీ ప్రభావమును చూడగలిగినట్లు గెహజీ నీ ప్రభావాన్ని చూడగలిగాడు ప్రభా. ప్రార్థనలో ఆలకించేవాడు నీ పరిశుద్ధాత్మ శక్తితో ప్రతి ఒక్కరిని మీరు తాకమని ప్రార్థన చేస్తూ, నీ శక్తిని వారి మీద కృమ్మరించమని ప్రార్థన చేస్తూ, నీ బలమైనటువంటి కృపను వారి మీద కృమ్మరించి ఉన్నతమైన సహాయం వారికి దయచేయండి. ప్రతి ఒక్కరితోనూ మాట్లాడండి ప్రభా. రోగులుంటే, బలహీనులుంటే ముట్టి స్వస్థపరచండి ప్రభా. దుఃఖములో, వేదనలో, చింతలో ప్రభా, ఇదిగో తండ్రి నేను కన్ఫ్యూజన్లో ఉన్న ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి. యేసు నిన్ను చూచే నేత్రములను గ్రహించండి. యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.